ఎమోషన్స్లో హైయెస్ట్ ఏంటంటే లవ్ అనే చెప్తాం. అలాంటి లవ్ని ఒక సిస్టమ్ కంట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది? అది కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్తో, పాలసీస్ లాగా, సింపుల్గా చెప్పాలంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ లాగా. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. స్టోరీ విషయానికి వస్తే ఇది ప్రజెంట్లో ఉండదు, ఫ్యూచర్ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. ఇక్కడ మనకు తెలిసిన లవ్ ఉండదు. ఎవాల్యుయేషన్ షిప్స్ అంటారు. లవ్ కూడా ఒక సిస్టమ్ రూల్స్ని ఫాలో అవ్వాలంటారు. ఊహించుకుంటేనే కొంచెం కొత్తగా, కొంచెం షాకింగ్గా ఉంది కదా. మన హీరో ప్రదీప్ క్యారెక్టర్ మాత్రం మనలాంటోడే అనిపిస్తుంది. ట్రూ లవ్ మీద ఆశ, ఫస్ట్ సైట్ లవ్ మీద నమ్మకం, ఇలా. సో ఇంతకుముందు చెప్పుకున్న ఫ్యూచరిస్టిక్ సిస్టంలో మన వాడు ఫేస్ చేసే స్ట్రగుల్స్ అన్నీ ఇన్ని కాదు, మేబీ అదే చూపించబోతున్నారు మూవీలు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక కంపెనీ ఉంటుంది, లవ్ని కంట్రోల్ చేస్తుంది, లవ్ని కూడా పాలసీ రూల్స్ అప్లై చేస్తుంటారు. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఇదే, లవ్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ లాగా పనిచేస్తుంటుంది. ఆర్జే సూర్య గారు ఇక్కడ విలన్ రోల్, ఇంకా ఆయన గురించి చెప్పాలా, తీసేస్తాడు. ఇక్కడ మన సూర్య గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, సిస్టమ్ రన్ చేసే స్ట్రిక్ట్ అథారిటీ, నో ఎమోషన్స్, ఓన్లీ రూల్స్, లవ్ అంటే క్యాల్కులేషన్, ఫీలింగ్ అంటే అవుట్ ఆఫ్ ద ఓషన్. ఇంకా మీ ఊహలకి వదిలేస్తున్నా. సినిమా ఎలా నడవబోతుందంటే, హీరో లైఫ్లోకి హీరోయిన్ ఎంటర్ అయ్యాక సిస్టమ్ వర్సెస్ ఎమోషన్స్ వార్ స్టార్ట్ అవుతుంది. ఒక పక్క రూల్స్, ఇంకో పక్క రియల్ లవ్. ఇలా మనల్ని ఫుల్ 2.5 hours ఎంగేజ్ చేయడానికి సెటప్ చేస్తున్నారు. ఇక ట్రైలర్లో హైలైట్స్ ఏంటంటే, ఫస్ట్ విజువల్స్ మాట్లాడుకోవాలి, కలర్ఫుల్గా ఫ్యూచరిస్టిక్గా ఉన్నాయి. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి మ్యూజిక్, మన అనిరుద్ వైపు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు, కానీ తన పాత మూవీలో మ్యూజిక్ వాడేస్తున్నాడు అనిపిస్తుంది అక్కడక్కడ. కామెడీ అయితే హిలేరియస్గా కాకపోయినా ఒక ఇంటెన్స్ కామెడీ ఉండొచ్చు. ఇది జస్ట్ నార్మల్ లవ్ స్టోరీ అయితే కాదు, సిస్టమ్కి ఎదురుగా ఫైట్ చేసే లవ్ స్టోరీ. ఎనీవే, లవ్ని కంట్రోల్ చేయాలని సిస్టమ్ అనుకుంటుంది, కానీ హార్ట్ని కంట్రోల్ చేయడం పాసిబుల్ కాదేమో. ఫైనలీ కాన్సెప్ట్ మాత్రం ఫ్రెష్గా ఉంది, ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో చూడాలి. మూవీ హిట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, లేకపోతే ఎక్స్పెరిమెంటల్గా మిగిలిపోవచ్చు కూడా. కానీ ఒక్క విషయం మాత్రం ఒప్పుకోవాలి, రైటర్ అండ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ గారు కొత్త రకమైన స్టోరీతో ట్రై చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. మీ ట్రైలర్ చూసారా? చూసినా చూడకపోయినా మీ ఒపీనియన్ మాత్రం కామెంట్లో రాయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్, స్టే ట్యూన్డ్.